హాయ్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ బాగున్నారు. సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఏంటంటే ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే నిద్రపోయి నీళ్ళు తాగడం వల్ల మనము మన యొక్క ఆరోగ్యాన్ని ఎలాగా చూసుకోవచ్చు, ఎలా కాపాడుకోవచ్చు అనే అంశంపై ఈ రోజు మనము చర్చించుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బయోటోరియం అంటే ఏంటిది, దాని యొక్క విజన్ మిజన్ అనేది ఎలాగుందంటే, సో అందరికీ ఆరోగ్యంగా ఎలా మనం ఉంటాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దయచేసి దీన్ని మీరు కొద్ది ఒక టైం తీసుకొని మీరు దీన్ని వినడానికి ప్రయత్నం చేయండి. సో ఈ కార్యక్రమం ప్రారంభించడానికి కొన్ని సూచనలు పాటించండి దయచేసి. ఎందుకంటే చాలా యూట్యూబ్ లో వీడియో చూస్తూనే ఉంటాము. సో కొన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఓకేనా? లేదంటే కొంత డిస్టర్బెన్స్ లో చూస్తుంటాము. లేదంటే కొన్ని టెన్షన్స్, వేరే టెన్షన్స్ వాళ్ళు తీసుకుంటాము. సో అలా చేసుకోకుండా మీరు ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఈ యొక్క వీడియో వినండి. తర్వాత మీకు అర్థమవుతుంది. సో మనకు ఆరోగ్యం ఎలాగా కాపాడుకోవచ్చు, ఆరోగ్యంతో పాటు మన యొక్క సంపదను కూడా ఎలాగా పెంపొందించుకోవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది. అలాగైనా అర్థం చేసుకోండి. సో మీరు మీ మొత్తం కుటుంబాన్ని ఎలా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు, అర్థమైందా? సో ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మనము అన్ని వీడియోస్ లో విన్నప్పుడు, ఇక్కడ అన్ని వీడియోస్ లో మనకి ఏంటంటే కొన్ని స్టడీ గురించి చెప్తాయి, కొన్ని వంటల గురించి చెప్తారు, కొంతమంది ప్లేయింగ్ గురించి చెప్తారు, కొంతమంది హౌ టు ఎర్న్ ద మనీ అని చెప్తారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే, సో ఆరోగ్యంతో పాటు సంపద కూడా మనకు వస్తుంది. అర్థమైందా? సో దయచేసి ఈ పైన చెప్పిన 4 పాయింట్స్ ని పాటించండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. యా. సో ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు, మన కుటుంబంలో ఎంతమంది ఉంటారో అందులో, అంటే నేను చెప్పలేం కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అవునా కదా? ఒకసారి చూసుకోండి. మీ ఫ్యామిలీ కానీ, మీ యొక్క పక్క ఫ్యామిలీ ఎవరైనా వాళ్ళు చూసుకోండి. సో కొంతమంది ఫ్యామిలీస్ ఆరోగ్యంగా ఉండొచ్చు, సంతోషం. బట్ చాలా ఫ్యామిలీస్ ఏదో ఒక సమస్యతోని ఈ రోజు బాధపడుతున్నారు. కరెక్ట్? సో అవి ఏంటంటే హై బీపీ అవ్వచ్చు, అసిడిటీ అవ్వచ్చు, ఓకే, లేదంటే కీళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మోకాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకుంటే హార్ట్ అటాక్ అవ్వచ్చు, ఓకే, లేదు అంటే హై బీపీ అవ్వచ్చు, లేదంటే కిడ్నీస్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు, లేదంటే మైగ్రేన్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే షుగర్ అవ్వచ్చు. సో ఇంకా ఇలాంటి రకాల ఏదో ఒక ప్రాబ్లంతో ఈ రోజు మనం సతమతం ఉన్నాం కదా. సో అయితే ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనకు ఈ డిసిజన్ తీసుకున్నట్లయితే మనము ప్రతి రోగానికి మనం మందులు వాడాల్సి వస్తుంది. కరెక్ట్? సో ఇప్పుడు మనం ఏంటంటే, ఒక మార్నింగ్ ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, ఈవినింగ్ ఒక టాబ్లెట్, లేదంటే మార్నింగ్ అండ్ నైట్, లేదంటే కనీసం ఒక రోజు ఒక టాబ్లెట్ కూడా వాడడం వల్ల ఎవరైనా ఉన్నారా? దయచేసి మీరు ఏమన్నా టాబ్లెట్ వాడడం అంటే నాకు కామెంట్ చేయండి. సో మీ యొక్క ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకుంటాను. లేదంటే మీరు ఒక టాబ్లెట్ వాడినట్లయితే మీరు కామెంట్లో పెట్టండి, నేను వెల్దీగా ఉన్నాను అని చెప్పేసి. లేదంటే మీ యొక్క డిసీజ్ ఏమైనా ఉన్నాయో చెప్పండి, దానికి నేను సొల్యూషన్ 100% మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే, మనము మన యొక్క జీవన విధానంలో, మన ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, మన బిజినెస్ అవ్వచ్చు, ఇంకే ఇతరైన ఎనీ మన యొక్క పనులు అవ్వచ్చు, ఆ పనులలో మనం నిమగ్నమైపోయి మన యొక్క ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. మనకు తెలియకుండా మనకు ఎంతో పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ కానీ, లేకపోతే ఇంకా మనం ఇక్కడ కార్లో తిరగడం కానీ, బిల్డింగ్ లో ఉండడం కానీ, అలా అన్నిటి మీద మన మీద ఎఫెక్ట్ అయిపోయి మనకు ఆరోగ్యం అనేది బాగాలేకుండా పోతుంది. కరెక్ట్? సో ఓకే, ఇప్పుడు ఏదైనా వ్యాధి ప్రధాన మూల కారణం ఏమిటి, ఎందుకు వస్తుంది మనకు? కొంతమంది అనుకుంటారంటే, అది ఈ రోజు స్ట్రెస్ అయింది, నేను ఎండలో ఎక్కువ తిరిగాను కాబట్టి నాకు ఆ, ఆరోగ్యం బాగాలేదు. కొంతమంది అంటే, ఈరోజు బాగా అలసిపోయాను, నాకు చాలా టెన్షన్ గా ఉంది ఆఫీస్ లో, అలా అలసిపోయాను చెప్పేసి అని అనుకుంటారు. కానీ యాక్చువల్ గా రూట్ కాజ్ ఏంటంటే, ఏదైనా ఒక ప్రధాన వ్యాధి కారణం ఏంటంటే ద లేక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. మనలో ఉన్న లోపట మనకు తెలియదు, లోపట నరాలలో బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుకుంటూ లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ లో ఉండడం వల్ల, మన బాడీలో లో లెవెల్ ఆక్సిజన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైతే మన గుండెకు ఉందనుకో, గుండెకు సరిగ్గా బ్లడ్ ప్రెషర్ అందకపోవడం వల్ల ఏమవుతుందంటే గుండె సంబంధించిన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉన్నది. సో అలాగే మనకు ఇప్పుడు ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం. ఒక్కసారి మనం ఆక్సిజన్ కు దాని యొక్క వాల్యూ ఎంత అంటే, మనకు ఆక్సిజన్ కనబడదు. కానీ ఆక్సిజన్ లేకుంటే మనం బతకలేము. ఒక్కసారి ముక్కు చెవు మనం మూసుకున్నాం అంటే ఒక 5 minutes ఏమవుతుందో మనకు తెలుసు అందరికి.
సో మన లోపలికి శ్వాస అనేది ఎంత పోతుందో ఆ శ్వాస పర్సంటేజ్ కూడా మనకు ఎంత బ్లడ్ లో కలిసేసి బ్లడ్ లో ఉన్న ఐరన్ కంటెంట్ ఒక 4% ఉంటుంది. ఆ ఐరన్ తో కలిపి ప్రతి ఒక్క ప్రతి ఒక్క బాడీలో ఉన్న పార్ట్ కి సర్క్యులేషన్ అనేది జరిగితే అప్పుడు మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి కారణం. అర్థమైందా? సో దట్ ఈస్ ద 2 రీజన్స్ మెయిన్, ద లేక్ ఆఫ్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. ఓకే, ఎవరితో మాట్లాడుతున్నావే? అర్థమైందా? సో ఇప్పుడు ఈ రెండు డిసీజెస్ వల్ల ఈ రెండు యొక్క ప్రాబ్లమ్స్ వల్ల మనకు అనేది వ్యాధి అనేది వస్తున్నది. ఓకే, ఇప్పుడు మరి మనకు చాలా చాలా వరకు మన ఆరోగ్యంని పాడవడానికి కూడా కారణం ఏంటంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం అని చెప్పేసి. మనము 2019 లో కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మందిలో రక్తం గడ్డ కట్టింది. మామూలుగా చల్లటి వాతావరణంలో లంగ్స్ లో స్మేషం పేరుకపోయింది, వాళ్ళకి శ్వాస తీసుకోలేకుండా ప్రాబ్లం వస్తుంది, గుండె ఆగిపోయింది అనే విషయాలన్నీ చాలా వరకు మనం విన్నాం. రైట్? సో మనం మాట్లాడుకుంటే అది చిన్నదే అవ్వచ్చు, కానీ దీనివల్ల ఏమవుతుందంటే అది ప్రమాదానికి మనకు ప్రాణాలకే ప్రమాదం అవ్వచ్చు. సో దయచేసి మన చుట్టూ లక్షల టన్నుల ఐరన్ ఉంది, అందువల్ల మనకు రావాల్సిన అయస్కాంత శక్తి ఐరన్ లాక్కుంటుంది. యాక్చువల్ గా మానవునికి, ప్రతి ఒక్క మానవునికి అయస్కాంత శక్తి అనేది కావాలి. సో ఆ అయస్కాంత శక్తి అనేది ఎందుకు పోతుందంటే ఇప్పుడు మనము ఇప్పుడు చూపు వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఐరన్ ఐరన్ అంటే అది యాక్చువల్ మనం ఇప్పటివరకు మనం ఎప్పుడో 7th క్లాస్ 8th to 9th క్లాస్ లో ఉన్నప్పుడు ఫిజికల్ దాంట్లో ఫిజికల్ స్టడీస్ లో మనకు మ్యాగ్నెటిక్ అంటే ఏంటిది, మన ఎర్త్ లో మ్యాగ్నెటిక్ ఎలాగ ఉండేది, దానికి ఎలాగ మనం పనిచేసేది, మన మానవుని యొక్క బాడీ ఎలాగా మ్యాగ్నెటిక్ కి అనుసంధానంగా ఉండేది అని చెప్పేసి మనం చదువుకునే వాళ్ళం. సో ఆ ఐరన్ వల్ల, సో ఇక్కడ మన ఈ టాపిక్ అనేది ఐరన్ కి చాలా రిలేషన్ ఉంటుంది కాబట్టి నేను ఐరన్ గురించి చెప్తున్నాను ఇక్కడ. సో మ్యాగ్నెటిక్ పవర్ అండ్ దెన్ ఐరన్. సో దీని వల్ల ఏమవుతుందంటే చాలా మంది చూపు మందగించడం, ఈ రోజుల్లో చూడండి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలకి వితౌట్ స్పెట్స్ వాళ్ళు చూడలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు. బ్రెయిన్ ట్యూమర్స్, చిన్న పిల్లలకు బ్రెయిన్ ట్యూమర్స్ అసలు మనము నమ్మలేకపోతున్నాము. స్ట్రోక్స్ వస్తున్నాయి. మొన్న ఒకరోజు పేపర్లో చూసినాం, 5th క్లాస్ అమ్మాయికి హార్ట్ స్ట్రాక్ వచ్చిందని చెప్పేసి. సో నిద్ర రాకపోవడం, పిల్లలు స్కూల్కి వెళ్తారు ఉదయం అంతా, సాయంత్రం వచ్చి నిద్రపోకపోవడం, సొరియాసిస్, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పి, అలా మనం చెప్పుకుంటూ పోతుంటే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్. కొత్తగా పెళ్ళిన వాళ్ళకైతే పిసిఓడి ప్రాబ్లమ్స్, హై బీపీ, కొలెస్ట్రాల్. ఏంటి 28 ఇయర్స్ కే హై బీపీ ఏంటి, 28 ఇయర్స్ కే కాళ్ళ నొప్పులు ఏంటి అని చెప్పేసి ఈ రోజు మన తల్లిదండ్రులు కానీ మన యొక్క పెద్దలు కానీ అంటారు. మా టైంలో చాలా వరకు మేము ఎంత ఆరోగ్యంగా ఉన్నాము, 50 ఇయర్స్ వరకు కూడా మేము చాలా యంగ్ గా ఉన్నాము, మీరు 20 ఇయర్స్ లోనే ఇలా వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో వీటన్నిటికి కారణం ఏంటంటే మనలో ఉన్న లోపం ఏంటంటే, మనము సరిగ్గా అంతరాయం ఏంటంటే, మరి ఎందుకు ఇలా జరుగుతుందని కారణం ఏంటిది? సో వాళ్ళు చెప్తున్నారు, మనం కూడా వింటున్నాం, బాగానే ఉంది. బట్ ఎక్కడ అవుతుంది, వాట్ ఈస్ ద లైక్ అంతరాయం ఎక్కడ కలిగింది అని చెప్పేసి అంటే, సో ఇక్కడ మనకు ద కాంపోజిషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ ద 5 ఎలిమెంట్స్, ఎక్కడేంటంటే 5 ఎలిమెంట్స్ ద్వారా మనకు బాడీకి ప్రతి అనుసంధానంగా జరుగుతుంది అనమాట. ఏంటంటే ఒకటి వాటర్, మనము రోజువారీ వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే లోపల బాడీలో వాటర్ తక్కువైపోయి మనకు ఆ మూత్రంలో మంట రావడం కానీ, లేదంటే బాడీలో చాలా ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. అలాగే ఎర్త్, భూమి మీద మనం ఈ రోజు భూమి మీద ఎంతమంది నడుస్తున్నామంటే చెప్పులు లేకుండా? ఒక రోజున మనం కలిసి భూమిని తాకుతున్నామా వితౌట్ స్లిప్పర్స్, వితౌట్ షూస్? నాది నుంచి అయితే నో అని చెప్తాను నేను. స్కై, ఆకాశంలో ఎంతమంది మనం హైదరాబాద్ లో ఇతర ఇతర ప్రదేశాలలో అపార్ట్మెంట్ లో ఇండ్లలో ఉండి సూర్యుడు కూడా రాకుండా, సూర్యుడు కూడా చూడని రోజులు ఎన్ని రోజులు అని చెప్పొచ్చు, ఖచ్చితంగా కౌంట్ చేసుకోవచ్చు. విండ్, అసలు మనం ఇల్లులోకి వెళ్ళామంటే అన్ని కిటికీలు పెట్టేసి, ఎందుకంటే సాయంత్రం మీద దోమలు వస్తాయి మనకు. ఉదయం అయితే పక్క వాళ్ళ సౌండ్ వస్తుంది, ఈ సౌండ్ వస్తుంది అని చెప్పేసి అన్ని క్లోజ్ చేస్తాం, సో గాలి కూడా మనకు తిరిగి రాదు. అలాగే అగ్ని, మనం ఏమున్నది గ్యాస్ స్టవ్లు వాడదాం ఎక్కువ. ఇంత ముందు ఏంటంటే పొయ్యిల కట్టెలు వాడేవాళ్ళు, కట్టెలు పెట్టేసి ఆ పొగ పొయ్యిల మంట ఉండదు, అది కూడా బాడీకి మనకు మంచిగా ఎనర్జీ ఇచ్చేది. ఇప్పుడు ఏంది, ఓన్లీ గ్యాస్ వాడడం వల్ల జస్ట్ ఆ గ్యాస్ కిచెన్ లోకి వెళ్తేనే మనకు ఆ మంట తగ్గుతుంది. సో ఈ 5 ఎలిమెంట్స్ కూడా మనకు బాడీలో ఎక్కడ కూడా మనకు సరిగ్గా సఫర్ అవ్వట్లేదు. సో అందువల్లనే మనకు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఎలిమెంట్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ అండ్ మ్యాగ్నెటిక్. సో అయస్కాంత శక్తి, ఈ రెండు శక్తులు ఎలాగ మనకు డ్యూ టు ది స్టేబుల్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఫోర్సెస్ ద బ్లడ్ సర్క్యులేషన్ రిమైన్స్ నార్మల్ ఇన్ ద బాడీ. ఎప్పుడైతే మనము ఒకసారి
చిన్నప్పుడు మనము చదువుకున్నాం బుక్స్ లో, ఒక మామిడికాయను పైకి వేస్తే కిందికి వస్తుంది ఎందుకని చెప్పేసి అని, అప్పుడు తన అయస్కాంతాన్ని కనుగొని మన భూమి అయస్కాంత శక్తి ఉంది, గురుత్వాకర్షణ శక్తి ఉన్నది భూమిలో. సో అందువల్ల మనము భూమి మీద నడిచినప్పుడు మన యొక్క పాదానికి భూమికి టచ్ అయినప్పుడు అందులో ఉన్న మ్యాగ్నెటిక్, ఇందులో ఉన్న ఐరన్ రెండు కలిసేసి మనకు ఆ బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి బ్లడ్ అనేది కరెక్ట్ గా సర్క్యులేషన్ జరగడం వల్ల సో మనకు ఎలాంటి రోగాలకి దారి తీయకుండా ఉండేది. రైట్. సో నెక్స్ట్, ఓకే, ఇప్పుడు మనము చూసుకుంటే మన యొక్క పూర్వీకుల యొక్క జీవన శైలి ఎలా ఉంది అంటే, ఒక 50 సంవత్సరాల బ్యాక్ వెళ్ళినా చూసుకుంటే, ఒక 40 ఇయర్స్ మనం బ్యాక్ వెళ్ళినా చూసుకుంటే, అప్పుడు ఉండేది ఏంటి అండి? ఇక్కడ పూరి గుడిసెలు ఉండేది, పల్లెటూర్లు ఉండేది, పొలం ఉండేది, వ్యవసాయం ఉండేది. ఓకేనా? ఉదయం లేస్తే మార్నింగ్ వరకు మనం స్కూల్కి వెళ్ళొచ్చినా కానీ ఈవినింగ్ మన యొక్క పొలం దగ్గరికి వెళ్ళి ఆ మట్టిలో ఆడుకొని, మట్టిలో ఉండి సాయంత్రం ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంటికాడ వచ్చి చల్లనీళ్ళతో స్నానం చేసుకొని ఆ బావి దగ్గర ఉన్న పొలంలో ఉన్న వాటర్ తాగి, సో ఎండలో ఉండి బాగా ఎండకు ఉండి అంటే ఎండలో పని చేసుకుంటూ సాయంత్రం అయినాక ఇంటికి వచ్చేసి పండుకుంటే హ్యాపీగా 7 గంటలకు నిద్ర వచ్చేది. 7 గంటలకు మన పూర్వీకులు అన్నం తినేది, పడుకొని పోయేది. అసలు 8 గంటల 9:30కు ఊర్లో ఎవ్వరూ ఉండరు, ఒక్క షాప్ కూడా ఉండకపోయేది. కరెక్ట్. సో ఇది ఈ జీవన శైలి. సో అందువల్ల వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, వాళ్ళ యొక్క ఏం తిన్నా కానీ అరిగించుకునే వాళ్ళు. రైట్. సో దీనివల్ల మనకు ఏమవుతుందంటే, ఇప్పుడున్న జీవనశైలి లాగా ఉంది. ఇది ఒక మన యొక్క పూర్వీకుల జీవనశైలి. ఇప్పుడు జీవనశైలి లాగా ఉందంటే, మనం ప్రస్తుతం ఈ రోజులలో అయస్కాంత శక్తిని కోల్పోతున్నాం. ఎలా కోల్పోతున్నాం అంటే, మనం నివసించేది అపార్ట్మెంట్ లో, మనం నివసించేది ఒక సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ లో, మనం నివసించేది హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ ఉన్న పొల్యూషన్ లో, మనం నివసించేది మనం వెళ్ళే జాబ్ కి ఒక ట్రాఫిక్ లో వెళ్తున్నాం, లేదా కారులో వెళ్తున్నాం, లేదా అపార్ట్మెంట్ లో ఉంటున్నాం. మనం ఎక్కడ భూమి మీద కాలు పెట్టేది? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారా? సో మన యొక్క డైలీ దినచర్యలో మనము ఎలాంటి పనులు చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి అని. సో ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో లక్షల కొద్దిల లక్షల టన్నుల ఇనుము వచ్చేసి పడుతుంది. ఆ లక్షల టన్నుల ఇనుములో మనకు అయస్కాంతం ఎక్కడ మనకు పనిచేస్తుంది చెప్పండి? చేస్తుందా? 100% చేయదు. అర్థమైందా? ఓకే, ఈ ఇనుము ఉంటే మనకు సమస్య ఏంటి మరి అనుకోవచ్చు. సరే, ఇప్పుడు వాళ్ళంటే అలా చేస్తున్నారు, మనం చేసిన వల్ల ఎందుకు ఉందంటే ఖచ్చితంగా దాంట్లోనే ఉంది ప్రాబ్లం. సో ఒక్కసారి నువ్వు వెళ్ళి ఎందుకు ఈ రోజులలో వీకెండ్ హోమ్స్ అని చెప్పేసి ఎందుకు ఎక్కువ హైదరాబాద్ లో ఉన్న రిచ్ పీపుల్స్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా ఏమంటే, నాకు వీకెండ్ హోమ్స్ ఉండాలి, ఎవ్రీ సండే సాటర్డే నాకు హాలిడే వస్తే నేను అక్కడికి వెళ్ళేసి ఒక భూమి మీద మంచిగా పచ్చని వాతావరణం చెట్లలో ఉండి ఒక రోజున 2 రోజులు అక్కడ నేను ఒక స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, స్వచ్ఛమైన గాలిని, ఆక్సిజన్ పీల్చుకొని స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో ఉండేస్తారని చెప్పి ఎందుకు వాళ్ళు ఉంటున్నారంటే, సో వీళ్ళు ఇలాంటి జీవన విధానంలో ఉన్నారు కాబట్టి. సో మన శరీరంలో రక్తం ఉంటుంది, అందులో ఒక 4 గ్రామ్స్ ఐరన్ ఉంటుంది. సో మనకు తెలుసా అది? మేబీ కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల మనకు భూమి సహజంగా అయస్కాంత శక్తి తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం భూమి నడవకపోవడం వల్ల మనకు అయస్కాంత శక్తి అనేది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు అయస్కాంత శక్తి తక్కువ ఉండి మన యొక్క బ్లడ్ లో మన యొక్క నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల గుండె దగ్గరికి వచ్చేసి గుండెలో స్టంట్ వేసినాం అని చెప్పేసి, మీ గుండెలో రక్తము పలచబడలేదు, గట్టిగా ఉందని చెప్పి చెప్తుంటారు. సో దానికి గల కారణాలు కూడా చెప్తుంటారు వాళ్ళు. ఇది డిసీజన్ కి కారణం అని కూడా చెప్తుంటారు. అర్థమైందా? సో ఎప్పుడైతే మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా లేదో అప్పుడు మనకు ఏ పార్ట్కి అయితే సర్కిల్ లేకపోవడం వల్ల ఆ పార్ట్లో మనకు డిసీజ్ వచ్చే అవకాశం ఉన్నది. ఓకే, సో దీని అంతటికి మన యొక్క సార్ డాక్టర్ సాగర్ జోషి గారు ఒక 18 అంటే 16+ ఇయర్స్ రీసెర్చ్ చేసి దీని అంతటికి తెలుసుకొని వీళ్ళకి మన సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఒక తాపం ఉంటుంది. చాలా మంది ఏదో ఒకటి చేసుకుంటారు. కొంతమంది ఏమో కొన్ని థెరపీకి అనుకుంటారు, కొంతమంది వచ్చేసి వేరొక థెరపీకి అంటే. అలాగే మన డాక్టర్ సాగర్ జోషి సార్ ఏం చేశారంటే 17 ఇయర్స్ రీసెర్చ్ చేసి లేదు, ఈ అంతటికి కారణము మనకు వచ్చేసి మ్యాగ్నెటిక్ పవర్ లేకపోవడం వల్ల ఈ రోజు మనిషి భూమి మీద నడవలేకపోవడం వల్లనే కదా ఇలాంటి వస్తుంది. కానీ భూమి నడవడం సాధ్యమవుతుందా? కాదు. సో ఇప్పుడు ఇది సాధ్యం కాదు, కానీ దీనికి ఒక ప్రతిరూపంగా ఇంకొకటి మనం తీసుకురావాలని చెప్పేసి ఈ బయోటోరియం అనే ఒక మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ని తీసుకొచ్చారు. ఇందులో మనకు కొన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్ వాడడం వల్ల మనం ఏవైతే మన పూర్వీకులు వాళ్ళకి ఎలాగైతే ఐరన్ కంటెంట్ బాడీలోకి అయస్కాంత మ్యాగ్నెటిక్ ప్రభావం ఎలాగైతే వెళ్ళిందో, ఇప్పుడు ఇవి వాడడం వల్ల కూడా మన ఆరోగ్యానికి తగినంత మ్యాగ్నెటిక్ ఐరన్ శక్తిని తీసుకుని వచ్చేసి మనలో ఉన్న బ్లడ్ ని ప్రతి ఒక్క నరానికి ప్రతి ఒక్క అవయవానికి కరెక్ట్ గా సరఫరా చేయడానికి ఉపయోగపడేలా ఈ బయోటోరియం అనే ప్రోడక్ట్ ని మన చైర్మన్ సార్ డాక్టర్ సాగర్ జోషి గారు మనకు ఒక సువర్ణమైన అవకాశం లాగా,
మీరు ఎలాగో ఇది చేయలేరు. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళకి మనం ఊర్లోకి వెళ్ళి బతకలేము ఇప్పుడు. ఎందుకంటే ఊర్లో ఉండి బతికితే ఇప్పుడున్న ఖర్చులకు, ఇప్పుడున్న పరిస్థితులకు మనం ఊర్లోకి వెళ్ళి బతకలేము. సో కాబట్టి మన యొక్క ఈ జీవన శైలికి అనుగుణంగా, మన యొక్క జీవన శైలిలో ఇక్కడే మనం బతికి మన యొక్క ఈ ప్రోడక్ట్ వాడుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఒకటి ప్రోడక్ట్ కనుక్కున్నాడు. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఇందులో వచ్చేసి మనకు మెయిన్ 3 రకాల ప్రోడక్ట్ ఉన్నాయి. సో అవి ఏంటంటే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఇప్పుడు. ఓకే. సో ద ఫస్ట్ వర్డ్ వచ్చేసి ద బయోమాగ్నెటిక్ మ్యాట్రిక్స్ ప్యాడ్. మ్యాట్రిక్స్ ప్యాడ్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే నిద్రపో నిద్రపోయి నీళ్లు తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అదేంటి, నేను రోజు నిద్రపోతున్నాను కదా, నేను రోజు నీళ్ళు తాగుతున్నాను కదా, మరి నీళ్ళు తాగకుండా బతకాలి, ఎట్లా బతుకుతాము, నిద్రపోకుండా ఎలా బతుకుతామో చెప్పేసి అనుకోవచ్చు. ఎస్ రైట్, మీరు అన్నీ కరెక్టే, నేను చెప్పేది కూడా కరెక్టే. ఈ బయోమాట్రిసిస్ అనేది ఏంటంటే న్యాచురల్ గా ఇమ్యూన్ పవర్ ఉండి ఇందులో బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ అంటారు. మనం బూస్ట్ ఎంత అవుతామంటే రోజు పాలు తాగుతాం కదా, పాలు ఆవు దగ్గర నుంచి వస్తాయి కదా, మరి మనం బూస్ట్ తాగుతాం ఎందుకు? సో అంటే పాలు అనేది మనకు శక్తిని ఇస్తుంది. సో దాంతో పాటు బూస్ట్ వేసుకుంటే అందులో ఉన్న కొన్ని ఇమ్యూనిటీ పవర్స్ మనకు బూస్ట్ పెరగడం వల్ల మనకు ఇంక్రీజ్ అవుతుంది. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ సరిగ్గా పనిచేయడానికి పనిచేస్తుంది. అలాగే మనం ఇప్పటి వరకు తెలుసుకున్న దాంట్లో ఏంటంటే మనకు మ్యాగ్నెటిక్ అనేది శక్తి అందకపోవడం వల్ల మనకు రక్తం సరిగ్గా సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల మనకు డిసీజ్ వస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పుడు బయోమాట్రిసిస్ ప్యాడ్ అంటే బెడ్షీట్ అంటాం, మన భాషలో చెప్పాలంటే బెడ్షీట్. ఓకేనా? అంగో ఈ బెడ్షీట్ ఎలాగ ఉండి చూడండి ఒకసారి. నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్ అని చెప్పేసి ఒక మ్యాగ్నెటిక్ అయస్కాంతంలో ఎలాగైతే పోల్స్ అని పెట్టుకుంటామో, సో ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా ఈ మ్యాగ్నెట్స్ కింద 240 మ్యాగ్నెట్స్ కింద అమరి ఉంటాయి. సో దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగ ఉంటుంది అని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ లో మనం ఒకసారి ఈ బెడ్ కింద మనం మామూలుగా బెడ్ మీద పడుకున్నప్పుడు మనకి ఎలాంటి మ్యాగ్నెటిక్ పవర్ పనిచేయదు. సో ఎలాంటి ఫోర్సెస్ ఉండదు. సో ఎప్పుడైతే మనం ఈ బయో మ్యాట్రిక్స్ ప్యాడ్ వాడినప్పుడు హ్యాపీగా ఈ పోల్ నార్త్ పోల్ టు నార్త్ పోల్, సౌత్ పోల్ టు సౌత్ పోల్ రెండు అనేది ఈ వికర్షణ దువాలు ఆకర్షణ దువాలు కలిసిపోయి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేసి మన యొక్క బాడీలో ఉన్న నైట్ పడుకున్నప్పుడు మనకు తెలియదు కదా, బాడీలో మనం పడుకున్నా కానీ మన యొక్క రక్తం అనేది సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంది. తెలుసు కదా, మనం పడుకున్న మన శ్వాస తీసి ఉన్నంత వరకు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బయోమెట్రిక్స్ పడుకున్నాం అనుకో మనకు ఇది ఒక సంజీవిని లాగా పనిచేస్తున్నది. ఓకే. సో ఈ ఉత్పత్తుల యొక్క ప్రయోజనం ఎలా ఉంటుందంటే మనకు ఈ బయోటోరియం కంపెనీ యొక్క శక్తిని పెంచుతుంది. ఈ శక్తిని పెంచడం వల్ల యాక్చువల్ గా ఇది 3/6 మ్యాట్రిక్స్ ఒక సాధారణ బిడ్డతో కలిపి పరిశీలించుకుంటే ఇందులో 240 మ్యాగ్నెట్స్ ఉంటాయి అనమాట. ద రేంజ్ ఆఫ్ సారీ రీఎర్త్ మ్యాగ్నెట్స్ అని చెప్పేసి 240 కిలోమీటర్స్ లోపల ఉన్న మ్యాగ్నెట్స్ ను దాన్ని తీసి ఆ మ్యాగ్నెట్స్ భూమిలో దక్షిణ ఉత్తర సౌత్ నార్త్ పోల్స్ అంటాం కదా, ఆ ధృవాలు అయితే ఎలాగా కలిగి ఉంటాయో అలాంటి శక్తి ప్రభావాన్ని మనకు కల్పిస్తాయి అనమాట. ఇందులో ఇమిడిస్తారు అవి 240 ఉంటాయి మ్యాగ్నెట్స్ మనకు కనబడేవి. ఓకేనా? దీని మీద పడుకున్నప్పుడు ఇది మనకు ఎలా కనిపిస్తుంది అంటే మనకు ఒక సంజీవిని లాగా. మనకైతే ఇప్పుడు రామాయణంలో ఆంజనేయ స్వామి పోయి సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణ్ రాజుని ఎలాగైతే బతికించిందో, సో మనకు కూడా ఆరోగ్యానికి అనారోగ్యం బారిన పడకుండా ఇది ఒక బెడ్ అనేది మనకు ఒక సంజీవిని లాగా మనకు పనిచేస్తుంది దీన్ని చెప్పాలంటే. ఓకే. ఇది మన ఇంట్లో ఈ బెడ్ వాడిన తర్వాత ఒక రోజు ముందు మనకు ఒకవేళ నిద్రలేమితో మనం బాధపడుతున్నప్పుడు ఈ బెడ్ వేసుకున్న తర్వాత ఒక 3 days లోనే మనకు అంత ఫాస్ట్ గా కూడా మనకు రిజల్ట్ వస్తుంది. సో బిఫోర్ మనం బెడ్ వాడక ముందుకు ఎలా నిద్రపోయే వాళ్ళము, ఆఫ్టర్ బెడ్ వాడిన తర్వాత నిద్ర ఎలా పోయాం అనేది 3 days లో మనకు రిజల్ట్ వస్తుంది. సో హ్యాపీగా నిద్ర ఎలాంటి టెన్షన్స్ ఉన్నా టెన్షన్ లేకుండా మనకు తెలియకుండా మనలో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకు ప్రతి ఒక్క ఆర్గాన్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వడం వల్ల మనం హ్యాపీగా నిద్రపోతున్నాం. ఓకేనా? ఓకే. ఈ మ్యాగ్నెటిక్ విధానం ఎలాగ ఉపయోగించాలంటే సో ముఖ్యంగా దీని వల్ల ఏమవుతుందంటే రక్తం తగిన రీతిలో ప్రతి ఒక్క అవయానికి అందుతుంది. అప్పుడు మ్యాగ్నెటిక్ ప్రభావంతో శరీరంలో జీవకణాలన్నీ మనకు శక్తివంతంగా మారతాయి. అప్పుడు మనకు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు శరీరం హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. మనం నిద్రపోవడం వల్ల ఏమవుతుంది, మన ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock అబ్బా మంచి నిద్ర వస్తుంది ఇప్పుడు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మనం ఎర్లీ మార్నింగ్ లేసే వరకు మనకు హ్యాపీగా 9 o'clock పడుకున్నప్పుడు 8 hours నిద్ర అని చెప్పేసి మనము మన పూర్వీకులు అయితే ఎలాగ పడుకునే వాళ్ళు, సో అలాగే మనం పడుకుంటే ఇప్పుడు ఎలాగుంటుంది, మనం మార్నింగ్ లేవగానే హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మన కీళ్ళ నొప్పులు కూడా చాలా మందికి మోకాల నొప్పులు ఇక్కడ పిక్కల దగ్గర మోకాలు కింద పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కల దగ్గర బాగా నొస్తుంటది. నిజంగా నేను వాడుతున్నాను ఈ మ్యాట్రిక్స్ ప్యాడ్. సో నాకు కూడా ఇంతకుముందు వరకు నేను ప్రతిరోజు మా ఇంట్లో వాళ్ళతోని కాళ్ళు నొక్కించుకోకుండా పడుకున్న రోజు లేదు. సో ఎప్పుడైతే ఈ ప్యాడ్ కొన్నానో అసలు ప్యాడ్ కొన్న కాంచెల్లి వాళ్ళే పరిచయం అవుతున్నారు. ఏంది నీవు ఏ రోజు అడగట్లేదు కాళ్ళు నొక్కమని చెప్పి అంటే అంటే నాకు రిజల్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా అసలు హ్యాపీగా పడుకుంటున్నాను. అర్థమైందా? దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఇలాగ ఏమవుతుందంటే ఈ బెడ్ మనం వాడడం వల్ల ఒక సంజీవిని లాగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే
ఈ బెడ్ మీద పడుకోవడం ద్వారా గుండెకు సరైన రక్తం అందుతుంది. సో చాలా మంది ఏంటంటే నైట్ లో పడుకున్నాడు, ఏదో నైట్ పనికి పోయి వచ్చాడు. నీ మధ్య చాలా మంది దగ్గర విన్నాను, అరే తను చనిపోయాడు, ఎలా చనిపోయాడు అంటే నైట్ వచ్చి పనిలోకి వచ్చి పడుకున్నాడు, మార్నింగ్ వచ్చి చనిపోయాడు అని చెప్పేది తెలియట్లేదు కూడా, కనీసం హార్ట్ అటాక్ వస్తున్న విషయం కూడా తెలియట్లేదు. సో ఎప్పుడైతే ఇది మనం మృత సంజీవిని మనం వాడుకున్నామో, దీని మీద పడుకోవడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన హార్ట్ కి సరైన టైంలో సరైనదిగా ఆ, అంది మనకు గుండె సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా హార్ట్ అటాక్ లాంటిది 100కి 99.9% తగ్గే అవకాశం ఉంది. ఉన్న వాళ్ళకి స్టంట్ వేసుకున్న వాళ్ళకి తగ్గే అవకాశం ఉంది, అసలు రాకుండా కూడా నివారించవచ్చు. మనం దీని మీద పాజిటివ్ థింకింగ్ తోని మనం ఒక మైండ్ పెట్టి మనం చేస్తున్నామని చెప్పేసి అని ఉంటే ఆటోమేటిక్ గా లోపల మనకు తెలియదు ఏం జరుగుతుందో. సో ఆటోమేటిక్ అది ఆ సర్క్యులేషన్ జరిగేసి బ్లడ్ కు అందేసి మనకు బ్లడ్ కి సంబంధించిన హార్ట్ అటాక్ అండి ఎలాంటి రాకుండా చూస్తుంది. సరే ఎంత ఎంత పని చేస్తుందండి. నువ్వు ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టాలి. నీకు కొంచెం బాధ అనిపించినా నువ్వు హాస్పిటల్కి వెళ్తే వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాని బదులు మనం ఇది తీసుకుని వాడడం వల్ల మనకి ఎంత హ్యాపీ. ఇది ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీ మంత్ మనం పెట్టాల్సింది కాదు, అప్ టు లైఫ్ టైం మనకు వస్తుంది. 25 years అంటే మన లైఫ్ టైం వరకు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. సో ఇది రెండో ప్రోడక్ట్, ఇది ఫస్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు మనం వచ్చేసి దీంతో బదులు మనకు పిల్లో మ్యాగ్నెటిక్ కవర్ కూడా ఇస్తున్నమాట. ఇంకో పిల్లో కవర్ అంటే మనం తల కింద పెట్టుకుంటాం. ఓకే, మన బాడీ వరకు అంతా బాగానే ఉంటుంది, మనం తల కూడా పెట్టుకోవాలి కదంటే ఈ పిల్లో కవర్ కూడా ఎలా పనిచేస్తుందంటే, ఇందులో కూడా మనకేం చేస్తున్నాం, చాలా మంది పిల్లలకి మధ్యలో బ్రెయిన్ ట్యూమర్స్ అని, లేకపోతే బ్రెయిన్ లో వస్తుందని, తలలో వస్తుంది. చాలా మంది పిల్లలు చూస్తున్నాం, స్కూల్కి వెళ్ళామంటే డాడీ మమ్మీ నాకు తల వస్తుంది, ఎవరు వెళ్ళట్లేదు, చాలా మైగ్రేన్ లాగా వస్తుంది, సౌండ్ చేసి వస్తుంది చెప్పేసి అంటారు. సో అందులో అంటే మనకు మెదడుకు సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల ఈ పిల్లో అనేది మనం ఎత్తులో పెట్టుకుంటే, ఆ పిల్లో కూడా కిందనో మనం ఏం వేసుకుంటాము, బెడ్ వేసుకుంటాము, పైన పిల్లో పెట్టుకుంటాము, పిల్లో కింద కవర్ లో ఇది పెడతాం. పెట్టడం వల్ల ఆ మ్యాగ్నెట్స్ అనేది యొక్క బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ పెంచి మెదడుకు మంచిగా సురక్షితంగా రక్తాన్ని సరఫరా చేసుకొని ఉంచడం వల్ల దీనికి శరీరం ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా శరీరాన్ని ఉల్లాసంగా కూడా పెంచుతుంది. ఏముంది, హ్యాపీ నిద్రపోయారు అనుకో, మార్నింగ్ చేసరికి ఏమవుతుంది, మార్నింగ్ ఎర్లీ వేకప్ లేస్తారు, ఏమైనా తర్వాత మళ్ళీ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ గాఢ నిద్ర పడుతుంది. గాఢ నిద్ర పడిన విశ్రాంతి, ఆ నిద్రలో కూడా మనకు విశ్రాంతి లభిస్తుంది అనమాట. ఉదయం వేసినప్పుడు మనం ఉల్లాసంగా ఉత్సాహంగా తిరిగి మనము మళ్ళీ మన పనిలోకి, ఈవెన్ పిల్లలైతే స్కూల్లోకి, మన మనమైతే మన పనిలోకి, మన లేడీస్ అయితే వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో ఇలాగా ఒక్క సంజీవని మనం వాడడం వల్ల ఎలాంటి పని చేస్తున్నా ఒకసారి చూడండి, మ్యాట్రిక్స్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి సెకండ్, బయోమాగ్నెటిక్ వాటర్ ప్యాడ్, వాటర్ ఎనర్జీ ప్యాడ్. వాటర్ ఎనర్జీ ప్యాడ్ అంటే మనం రోజు తాగే వాటర్ లో మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అని చెప్పేసి ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం ఈ సెకండ్ ప్రోడక్ట్ గురించి. ఒక్కసారి మీరు ఆలోచించండి, పాత రోజులలో మనము వాటర్ ఎక్కడ తెచ్చుకునేది, మేబీ మా పిల్లకి తెలియదు 100%, మీ పిల్ల కూడా తెలియకపోవచ్చు, బట్ మాకు మాత్రం తెలుసు, మాకు తెలుసు, నాతో ఉన్న ఏజ్ వాళ్ళందరికీ తెలుసు. ఒక్కసారి మనం ఇందులో చూసుకుంటే వాటర్ ఎక్కడ తీసుకొస్తున్నాం అంటే, ఒకప్పుడు మనం సాధారణంగా మన ఈ దృశ్యాలు చూస్తున్నట్టు అప్పట్లో నీటి వనరులు ఎలాగ ఉండేయంటే పూర్తిగా సహజంగా ఉండేది. ప్రవహించే నదులు, చెరువులు, కాలువలు, బావుల నుండి, అలాగే భూమి నుంచి నేరుగా లభించే నీటి తాగేవాళ్ళం. నేనైతే మా బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గర ఉన్న వాటర్ ను చెలుమ అంటాం కదా, మనం కొంచెం చెలుమ దగ్గర వాటర్ వచ్చేది, ఆ వాటర్ తాగేది ఎండలో బావి దగ్గర పశువుల దగ్గర ఉన్నప్పుడు వాటర్ దూపోయినప్పుడు మనం వెళ్ళి మినరల్ వాటర్ బాటిల్ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, అప్పుడు బాటిల్ నీళ్ళు తెచ్చేవారు ఎవరు కాదు. అక్కడ ఒక అన్నం తిన్న గిన్నె బాక్స్ ఉంటే ఆ బాక్స్ లో నుంచి వాటర్ తీసుకొని తాగేవాళ్ళం. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు చెరువులో ఉంటే చెరువులో మంచి నీళ్ళు తీసుకొని తాగేవాళ్ళం. కాలువలో పోతుంటే కాలువ నీళ్ళు తీసుకొని ఫ్రెష్ గా మొహం కట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేది ఎంతో ఉల్లాసంగా ఉచ్ఛాసంగా ఉండేవాళ్ళం. అది ఆ ఫీలింగ్ మనకు తెలుసు. సో ఈ నీటిలో భూమి నుంచి వచ్చేది శక్తి, మ్యాగ్నెటిక్ శక్తి ఉండడం వల్ల దీని ద్వారా మనకు ఎంతో రక్త ప్రసరణ, అవి అట్లీస్ట్ మన బాడీ మీద తగ్గడం వల్ల మనకు ఒక మంచి ఎనర్జెటిక్ వచ్చేసి మనం ఆ రోజు కానీ ఊరంతా మన తాతలు మన తల్లిదండ్రులు అలాగే మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు కూడా, మా తాతకైతే మా నాన్న కూడా ఏ రోజు జ్వరం వచ్చిందని, ఏ రోజు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిన రోజు లేదు. ఒక డాక్టర్ ఉండేవాడు ఊళ్ళో, వాడు ఎప్పుడు చూస్తుండేవాడు ఎవరు వస్తారు. మేము ఎప్పుడు వెళ్ళకపోయాము, సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి, అది కూడా అన్డిసిజన్ కండిషన్ లో. ఎందుకంటే డైలీ మనం బావి దగ్గరికి వెళ్ళేది, పొలంతో వెళ్ళేది, చెప్పులో భూమి మీద నడిచేది, బావి దగ్గరికి బర్రెల దగ్గరికి వెళ్ళేది, అన్ని చేసుకునేది కాబట్టి సో మనకి ఎలాంటి ఆరోగ్యానికి అప్పుడు డిసీజ్ వచ్చే ఛాన్స్ లేదన్నమాట. అర్థమైందా? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం. ఎస్, మా ఇంట్లో మినరల్ వాటర్ ఉంది, మా ఇంట్లో ఆల్కలైన్ ఫీల్ వాటర్ ఉంది, 2 లక్షల రూపాయలు తెలుసా, ఎట్లా మొత్తం ప్యూరిఫై వాటర్ అయి వస్తుంది. అది ఎక్కడ స్టోర్ అవుతుంది? ప్లాస్టిక్ మనం వాడేదంటే ఏంది, ఇక్కడ చూపించేంత ప్లాస్టిక్ ఎంత డేంజర్ తెలుసు కదా మనకు. ఓకే, సో ఈ దీన్ని మన యొక్క పూర్వీకులు రావాలంటే ఏం చేయాలంటే, మనము ఈ సాధారణంగా తాగే నీటిలో, అవును నీ వాటర్ తాగుతున్నా బాగానే ఉంది కదా, ఏమవుతుందంటారు.
సో ఈ వాటర్ లో ఉన్నప్పటికీ ఈ వాటర్ మనకు ఎందుకు పనిచేయదంటే, మనము ఈ వాటర్ ని ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచుతాము. సరే, స్టీల్ వాటర్ లో నిల్వ ఉంచుకుంటా, నువ్వు తాగేటప్పుడు స్టీల్ వాటర్ లో తాగుతుండొచ్చు, కానీ నీ వాటర్ అనేది ప్యూరిఫైయర్ లో వాటర్ బాటిల్ ప్లాస్టిక్ దే ఉంటుంది. అలాగే ఎక్కడ కానీ మనం వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకున్నా కానీ, మినరల్ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి అందులో కూడా స్టోరింగ్ అనేది కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల తరబడి స్టోరింగ్ అయి ఉంటుంది వాటర్. సో ఆ వాటర్ కూడా తీసుకొచ్చి మనం తాగుతున్నాం. సో దాని వల్ల ఇక్కడ మనకు అనేది ఈ వాటర్ లో మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ ఎనర్జీ ప్యాడ్ పెట్టడం వల్ల ఈ వాటర్ మాలిక్యూల్స్ తో మ్యాగ్నెటిక్ అనేది పనిచేసి, మ్యాగ్నెటిక్ ఒక వాటర్ లో కొన్ని మాలిక్యూల్స్ ను పెంచేసి దానికి ఈ కిడ్నీ యొక్క పనితీరును మెరుగుపరిచి దేహాన్ని శుద్ధి చేస్తుంది. మనకి ఎందుకు వాటర్ ఎందుకు తాగుతాం? మనం వాటర్ అని తాగడం వల్ల మన కడుపులో ఉన్న అన్ని పార్ట్స్ ని శుద్ధి చేసి మనకు మళ్ళీ రూపంలో మనకు మూత్రం రూపంలో మన బయటికి వస్తుంది, రైట్? సో ఎప్పుడైతే మనం సాధారణ వాటర్ తాగినప్పుడు అయితే మనకు అందులో ఉన్న కెమికల్స్, ఈ ఆల్మోస్ట్ కెమికల్స్ కదా మనం తాగేది, కెమికల్ వేసిన అదే కదా, అందులో కెమికల్ ఖచ్చితంగా కలుస్తుంది వాటర్ లో, ఓకేనా? రంగు రుచి నీటి లేకుండా తాగేదంటే అందులో ఏదో కలవడం అనేది తాగుతున్నాం మనం. సో ఎప్పుడైతే ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ వాడడం వల్ల మనకు బయోమాగ్నెటిక్ వాటర్ బాటిల్ బెల్ట్ మనకి ఇస్తారు కదా ఇక్కడ, ఈ బయోమాగ్నెటిక్ వాటర్ బెల్ట్ ద్వారా మనకు ఏమో ఇలాంటి బెల్ట్ రెడ్ కలర్, ఈ కలర్ లో ఉంటుంది, 2-3 కలర్ లో ఉంటుంది. సో అది కొన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఇది వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే శరీర శుద్ధి, డీటాక్సిఫికేషన్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా నీరు మనకు మ్యాగ్నెట్ బెడ్ ఎలాగైతే ఉపయోగించి మన శరీరంలో విషత్వాలను బయటకు తీస్తున్నదో, దీనివల్ల అలసట, ఒత్తిడి తగ్గి శరీరం కొత్త శక్తిని ఇస్తున్నది. సో ఈ రక్త ప్రసరణ మెరుగుపరిచి ప్రాముఖ్యత మ్యాగ్నెట్ థెరపీ శరీరంలో రక్త ప్రసారాన్ని సమతుల్యం చేసుకుంటూ మన యొక్క కండరాలని సమతుల్యం చేస్తుంది. సో ఎప్పుడైతే బయోమాగ్నెటిక్ ఆక్సిజన్ వాటర్ ఎన్హాన్స్ ద ప్యాడ్ బ్రేక్స్ స్ప్లిట్ ఇన్ టు రెడ్యూస్ ద వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ దెన్ ఎనీ అదర్ వాటర్స్. సో మన యొక్క ఏ వాటర్ లో లేకున్న మాలిక్యూల్స్ ని స్ప్లిట్ చేసి దాన్ని రెడ్యూస్ చేసి అందులో ఏదైతే మ్యాగ్నెటిక్ ఉందో ఆ మ్యాగ్నెటిక్ ని పవర్ ద్వారా మనకు ఐరన్ అలా పంపించేసి టు ఇంక్రీజ్ ద ఆక్సిజన్ ఇన్ డైరెక్ట్ బ్లడ్ సెల్స్. ఆ వాటర్ అనేది మనకు లోపలికి తీసుకున్నప్పుడు లోపల ఆక్సిజన్ తో కనెక్ట్ అయిపోయి ఎప్పుడైతే మనం ఆక్సిజన్ ప్లస్ వాటర్ ఇంక్రీజ్ అవుతుందో ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ collagens and then elastin, it's relieves the active and then improve the alternatives of the concentration, helps to increase the stamina. మనకు లోపల ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ కరెక్ట్ లెవెల్లో లేకపోవడం వల్ల ఆ వాటర్ లో తాగినప్పుడు సో దాంట్లో డిసీజ్ వచ్చే ప్రాబ్లం ఉన్నది. ఎప్పుడైతే నువ్వు ఈ వాటర్ బయోమాగ్నెటిక్ వాటర్ బెల్ట్ వాడినా అనుకో, అందులో ఈ వాటర్ ప్లస్ ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ప్రొడక్టివిటీ వచ్చేసి ఇట్ ఈస్ ఇంక్రీజ్ టు హెల్ప్ టు స్టామినా, ఓకేనా? సో దీనివల్ల ఈ ఉపయోగాలు అన్నమాట. సో ఎప్పుడైతే మనం వాటర్ ఇచ్చుకుంటామో ఎప్పుడు మన వాటర్ అనేది పిహెచ్ లెవెల్ 7 ఉండాలి. ఎందుకంటే ఇటు అసిడిటీ ఉండకూడదు, ఇటు బేస్ ఆల్కలైన్ ఉండకూడదు. సో ఎప్పుడు మనం పిహెచ్ 7 అనేది తీసుకోవాలి. ఒకసారి మీరు టెస్ట్ చేయండి నార్మల్ వాటర్, ఈ పిహెచ్ వాటర్ ప్యాడ్ పెట్టిన వాటర్, అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎలాంటి వాటర్ తాగుతాం అని చెప్పేసి. సో అలాంటి డెమోస్ కూడా మనము ముందు వీడియోస్ లో నేను చూపిస్తాను, ప్రతి దానికి ప్రూఫ్ తో సహా చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఈ యొక్క ప్రతి డెమోను అర్థం చేసుకొని దీన్ని ఎలాగ పనిచేస్తుంది అని చెప్పడానికి నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట, ఓకేనా? ఇంకోటి మూడో ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ రిస్ట్ వాచ్. సో ఇప్పటివరకు మనం పడుకున్నాము, ఇప్పుడు వాటర్ తాగాము. సో ఇప్పుడు మనము బయోమాగ్నెటిక్ రిస్ట్ వాచ్ అంటే లైక్ బ్రాస్లెట్ లాగా ఉంటుంది, ఒక ఇలా రెడ్ కలర్ ఉంది కదా, ఈ రిస్ట్ వాచ్ ఉంటుంది. ఈ రిస్ట్ వాచ్ వల్ల ఏమవుతుందంటే మన యొక్క కొన్ని జాయింట్స్ పెయిన్స్, మస్కిల్ పెయిన్స్, ఆల్ డేవీ టు బ్యాక్ పెయిన్స్ అండ్ పీరియడ్స్ పెయిన్స్ సంథింగ్, ఓకే, ఇంక్రీజింగ్ ద ఎనర్జీ లెవెల్స్. ఎప్పుడైతే మనం బయోమాగ్నెటిక్ రిస్ట్ వాచ్ పెట్టుకున్నామో అది నరాలలో బ్లడ్ ని కరెక్ట్ గా పంపించేసుకుంటూ మనకు ఇది పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి మనం చూద్దాం. సో ఈ రోజు పిల్లలకైతేనేమి కానీ, ఒకవేళ మన సెల్ ఫోన్, చాలా మంది సెల్ ఫోన్ లేని వాళ్ళంటే ఉంటారండి ఇవాళ. సో కాబట్టి ఈ సెల్ ఫోన్ వాడినప్పుడు రేడియేషన్ అనేది బాగా వస్తుంది. సో పిల్ల కూడా చాలా ప్రభావం చూపుతుంది. ఈవెన్ పడుకున్నప్పుడు కూడా నార్మల్ బెడ్ మీద పడుకున్నప్పుడు మన పక్కన ఫోన్ పెట్టుకుని పడుకుంటాం, అప్పుడు రేడియేషన్ బాగా చాలా మంది పిల్లలకి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్, ఓకే, అలాగే ఎలాంటి మైగ్రేన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందువల్ల ఇది పోవడానికి ప్రస్తుతం మొబైల్ ఫోన్ రేడియేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ హ్యాండ్ బ్రాస్లెట్ వాడడం వల్ల సహాయపడే విధంగా రూపొందించబడింది. సో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది బ్రాస్లెట్ వాడడం వల్ల రక్త ప్రసరణని కరెక్ట్ గా ఏ పార్ట్ లోకి ఆ పార్ట్ లో రక్త ప్రసరణ చేసే నియంత్రణ జరుగుతున్నది. సో అలాగే హార్ట్ అటాక్, బ్రెయిన్ ట్యూమర్, షుగర్ లాంటి సమస్యలు నివారించేందుకు ఇది ఉపయోగపడుతున్నది. సో శరీరంలో శక్తిని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రేడియేషన్ ప్రభావం తగ్గించి ఇది సహాయం చేస్తుంది. ఓకే, ఇలా ఈ 3 ప్రోడక్ట్లు మనకు ఈ బయోక్యూరియం ద్వారా మనకు ఇది వస్తాయి. దీని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది, దీన్ని ఎలా వాడాలి అని చెప్పేసి అని నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాను. అలాగే నేను చెప్పాను కదా ఇక్కడ మనకు సంపదతో ఆరోగ్యంతో పాటు సంపద కూడా ఉందని చెప్పేసి, ఇది ఆరోగ్యం గురించి చెప్పాను. సో ఒకసారి మనిషి ఆరోగ్యంగా ఉందంటే సంపద ఆటోమేటిక్ గా దీని ద్వారానే వస్తుంది మనకు. అది ఎలా వస్తుంది అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో
చెప్తాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ దిస్ వీడియో అండ్ యూ విల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ దెన్ యూ విల్ కంటిన్యూ దిస్ ఛానల్ అండ్ యూ విల్ ఎర్న్ మనీ విత్ యువర్ గుడ్ హెల్త్. ఓకే, యా. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్రోడక్ట్ ని ఒకటి కాదు, రెండు కాదు, 200 డిసీజెస్ కి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. మోర్ దెన్ 200 యొక్క రోగాలకి ఇది కారకంగా ఉంటుంది, ఇది కాపాడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. నీకు బీపీ ఉందని, నీకేమున్నదో మీరు కామెంట్ పెట్టండి. సో మీరు కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఈ డిసీజెస్ తో ప్రాబ్లంతో అవుతున్నారు, దయచేసి మాకు సలహా చెప్పండి. అంటే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను, ప్రతి ఒక్క రిప్లైకి రెస్పాండ్ అవుతాను, దానికి మీకు సొల్యూషన్ ఇప్పిస్తాను. ఇందులో ఎలాంటి మోసం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, సో ఇదేంటంటే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, చాలా మంది అనుకుంటారు టాబ్లెట్స్ దాకా, ఇవి టాబ్లెట్స్ లేకుంటే ఇవేమన్నా మందులు అంటారు. కానీ ఇవి అనేది అన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది, కానీ మందు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ బయోటోరియం అనేది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. సో ఇప్పుడు ఒకసారి వినండి, మనం ఏదైనా బైక్ ఖరాబ్ అయిందంటే, బైక్ కరెక్ట్ గా నడవడానికి చేస్తే బైక్ ఎందుకు ఖరాబ్ అవుతుంది? అందులో కరెక్ట్ గా మనము దానికి సంబంధించిన రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఎందుకు పాడవుతుంది? సో అలాగా ఇది మనలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగడం వల్ల, మనకు ఆక్సిజన్ సరఫరాని మెరుగుపడడం వల్ల మనకు ఎలాంటి రోగాలకు బారిన పడకుండా ఈ ప్రొడక్ట్స్ అనేది మనకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి రక్త సరఫరా, ఆక్సిజన్ రెండు సక్రమంగా జరిగితే శరీరం తనంతా తానుగా రిపేర్ చేసుకుంటుంది, ఆటోమేటిక్ గా బాడీలో ఇంప్రూవ్మెంట్ అవుతున్నది. సో మనకి ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటుంది, ఇది గమనించాలి. దయచేసి అందరూ అనుకుంటారు ఇది మందా, టాబ్లెట్ అంటారు. మందు అని చెప్తాను, కానీ ఇది అన్ని రకాల జబ్బులకి మందు కాదు, ఇది రాకుండా మనకు చేస్తుంది. ఓకే, సో అందువల్ల మీరు దయచేసి దీని గురించి ఆలోచించండి, అన్ని రకాల జబ్బులు నయం అవుతాయి. ఓకే 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 అందరూ అంటారు, మరి కొంతమంది డౌట్ ఉంటుంది, మరి ఈరోజు నేను వాడొచ్చా నాకు ప్రాబ్లం అంటారు. సో ఇది ఇప్పుడు చెప్పే వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఎవరైనా వాడొచ్చు, పిల్లల దగ్గర నుంచి వెళ్ళి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ వాడొచ్చు. ఇప్పుడు నేను చెప్పే వాళ్ళు మాత్రం వాడకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడకూడదు, అది కూడా 3 నెలల నుంచి వెళ్ళి 9 నెలల డెలివరీ అయ్యేంత వరకు వాడకూడదు, తర్వాత వాడొచ్చు. ఇంకొకటి, కొంతమందికి గుండెలో తీసి సంథింగ్ పేస్ మేకర్ అని చెప్పేసి చేస్తారు, ఆ పేస్ మేకర్ వేసిన వాళ్ళు మాత్రమే వాడకూడదు. రిమైనింగ్ గుండె ప్రాబ్లం వచ్చి గుండెలో స్టంట్ వేసిన వాళ్ళు కూడా వాడొచ్చు. ఇంకోటి, ఎలక్ట్రానిక్ ఇన్సులిన్స్ పంప్ అనేది ఇప్పుడు లోపల మనకు బాడీలో అమరుస్తారు, ఎప్పుడు డయాలసిస్ పేషెంట్ అమరుస్తారు. సో వాళ్ళు తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ వాడొచ్చు. అలాగే ఈ యొక్క ప్యాడ్ను, బెడ్షీట్ ను వాషింగ్ మిషన్ లో వేయడం కానీ, బాగా హీట్ లో పెట్టడం కానీ, ఎలక్ట్రానిక్ వాటికి దూరంగా ఉంచండి. సో ఇవి మాత్రమే కొన్ని ప్రికాషన్స్, ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం వాడకూడదు. రిమైనింగ్ ప్రతి ఒక్కరు, పెరాలసిస్ అవ్వచ్చు, ఎనీ డిసీజెస్, నీకు బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, మూత్ర విసర్జన ఎక్కువ ఇప్పుడు అవ్వచ్చు, కీళ్ళ నొప్పులు అవ్వచ్చు, వాతం అవ్వచ్చు, పక్షవాతం అవ్వచ్చు, ఎనీథింగ్ ప్రతి ఒక్కరు వాడవచ్చు. ఓకే 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 ఇది ఏంటంటే, ఇప్పుడు సరే, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారమే మన బయోమాగ్నెటిక్ ఉత్పత్తులు ఎవరు ఉపయోగించాలి, ఎవరు ఉపయోగించకూడదు అంటే, జబ్బులు ఉన్న వాళ్ళు, ఎనీ డిసీజన్ ఉన్న వాళ్ళు 100% ఉపయోగించాలి. మరి కొంతమంది చెప్పొచ్చు, సార్ నాకేం డిసీజన్ లేదు కదా, నాకేమీ రోగం లేదు కదా, నేను వాడచ్చు అంటే 200% వాడాలి. ఎందుకంటే నీకు రేపు పొద్దుగాల ఎప్పుడు ఏమో తెలుసా, మనకు తెలియదు కదా, మన ఆరోగ్యమో మన బాడీ ఎప్పుడు ఎలాగో తెలియదు. సో అట్లీస్ట్ నువ్వు ఈ వాడడం వల్ల నీకు ఎలాంటి హాని కలగకుండా, నీ యొక్క రక్త ప్రసరణ, ఆక్సిజన్ కరెక్ట్ లెవెల్లో నీ బాడీలో ప్రతి ఒక్క అవయానికి అంది, నీకు ఎలాంటి అనారోగ్యం రాకుండా బారి నుంచి నీకు ముప్పు జరుగుతుంది. సో నువ్వు ఈ రోజు కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటే, నువ్వు 25 సంవత్సరాల వరకు నువ్వు ఎలాంటి డబ్బులు పెట్టకుండా ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే నీకు 1 year వరకే ఉంటుంది. కరెక్ట్, 1 year లో నీకు ఏమైనా రోగం వచ్చినప్పుడు నువ్వు హాస్పిటల్ పాలినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నాయి. అలాగా ఒక 1 year కి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, ఒక 25 years అని చెప్తున్నాం. ఒక్కసారి తీసుకుంటే ప్రోడక్ట్ ఇది అరిగేది కాదు, కరిగేది కాదు. సో ఖచ్చితంగా ఈ 25 years వరకు వస్తుంది. సరే, 25 years మనకు ఈ ఇంత అమౌంట్ మనకి ఎంత అవుతుందో డే విజంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రోజు మనము కొంత మన యొక్క కార్ ఉండొచ్చు, మన బైక్ పార్ట్ ఉండొచ్చు, ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక షాప్కి వెళ్తే దొరుకుతుంది. ఇఫ్ యూ థింక్ వన్స్, వెన్ ఎవర్ యూ రిక్వైర్ ఎనీ పార్ట్ ఆఫ్ దిస్, యూ విల్ గెట్ ఎ షాప్ అండ్ యూ గెట్ ఇట్. ఒకవేళ కొన్ని షాపులు దొరకకపోతే కొన్ని కంపెనీల షాపులు దొరుకుతుంది, బట్ డిఫరెంట్ మనీ ఉండొచ్చు. కానీ అదే మన యొక్క ఆరోగ్యం, ఏదైనా ఆర్గన్ పాడైందంటే, ఇఫ్ యూ డ్యామేజ్ ఎనీ ఆఫ్ యువర్ పార్ట్ ఆర్గన్ ఇన్ హ్యూమన్ బాడీ, యూ కెన్ ఎక్స్పెండ్ మనీ. ఈవెన్ డబ్బు ఉంది, నీకు ఒక గుండె కావాలి, దొరుకుతుందా? దొరకదు. ఒక లివర్ కావాలి, దొరుకుతుందా? దొరకదు. ఒక కిడ్నీ కావాలి, దొరుకుతుందా? దొరకదు, ఎంత డబ్బు పెట్టినా. సో ఒక్కసారి ఆలోచించండి. డియర్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్స్, ఒక్కసారి ఆలోచించండి.
డబ్బు ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్ ఖర్చు పెట్టాలా? ముందు జాగ్రత్తగా ఆరోగ్యం బాగుండాలని ఖర్చు పెట్టాలి. ఒక్కసారి నిర్ణయం మీరే తీసుకోండి. ఓకే. సో డాక్టర్ ఇచ్చిన మందులు ఒకవేళ ఏమైనా డిసీజ్ ఉంటే డాక్టర్ ఇచ్చిన మందులు ఉంటే ఆ మందులు వాడుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఈ యొక్క ప్రోడక్ట్ వాడుకుంటూ ఆల్రెడీ సపోర్ట్ గా పనిచేస్తుంది. సో కొన్ని రోజుల తర్వాత మనకు ఆటోమేటిక్ గా మొత్తము తగ్గిపోతుంది. అప్పుడు మనము మందులు అని ఆపడం ఆపేయచ్చు. సో ధనంతో కాదు, ధర్మంతో నడిస్తే విజయం మీదే. ఈ బయోటోరియం వ్యాపారం ద్వారా మీ కుటుంబాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపించి ఆరోగ్యంగా ఆనందంగా ముందుకు సాగండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ బయోటోరియం, థ్యాంక్ యూ సో మచ్.